హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూడబోతున్నామండి. ఈ హౌస్ వచ్చేసి వరంగల్ హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. 2 BHK హౌస్ 167 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేషియస్గా ఉంటుందండి. చూడండి, పక్కన చాలా హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ అన్నీ సేల్ అయిపోయాయండి. అండ్ చూడండి 167, 156 అండ్ ఇక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. చాలా బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు చూడండి. కార్స్, బైక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 25 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ అండర్ డ్రైనేజ్ కూడా వచ్చేసింది మనకి. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది, చూస్తున్నారు కదా. అండ్ ఒక సీసీ రోడ్స్ కావాలి. పక్క లైన్లో వచ్చాయండి. ఈ లైన్లో సీసీ రోడ్స్ రావాల్సి ఉంది. ఆల్రెడీ కంకర అవి వేసి మట్టి రోడ్లు వేశారు. ఒక మంచి లొకేషన్ ఉందండి. చాలా పీస్ఫుల్ లొకేషన్లో చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ఒక కమ్యూనిటీ లాంటి ఏరియాలో వరంగల్ హైవేకి దగ్గరలో నారపల్లి చౌదరిగూడలో ఒక 167 స్క్వేర్ యార్డ్స్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఓకే, ఇలా ఉంటుందండి హౌస్. ఎలివేషన్ చూస్తున్నారు కదా మీరు. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం హౌస్ ఎలా ఉంటుందని. అలాగే మనం టెర్రస్ పైకి వెళ్ళి కూడా చూద్దాం చుట్టూ లొకాలిటీ ఎలా వస్తుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది క్లియర్గా. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. లోపలికి వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉంటుంది అనేది. అండ్ చూడండి, ఇక్కడ మొత్తం గేట్కి గ్రానైట్స్తో వేశారు, గేట్ దిమ్మలకి. అండ్ గేట్ కూడా సూపర్గా ఉంది, చాలా వైడ్గా ఉంటుంది. ఒక పెద్ద కార్ కూడా ఈజీగా లోపలికి వెళ్ళిపోయేలాగా డిజైన్ చేశారండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపలికి ఇలా వస్తే ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ వస్తుందండి. మొత్తం బండలు యూజ్ చేశారు. అండ్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మనకి. ఒక మనిషి చుట్టూ తిరిగి రావచ్చు, ఆ విధంగా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. పార్కింగ్ చూడండి సూపర్గా ఉంది. అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. చాలా పెద్దగా వచ్చింది చూడండి. మెయిన్ డోర్ సూపర్గా ఉంటుంది. అండ్ చుట్టూ వాల్ టైల్స్ చేశారు ఒక ఎలివేషన్ డిజైన్ కోసం. సూపర్గా ఉంటుంది అండి. ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లర్ కూడా మనకి టైల్స్ చేశారు చూడండి, సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి బోర్ పాయింట్ వచ్చిందండి. అండ్ వాటర్ సంప్ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారు చూడండి. సో ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ మీకు పూర్తిగా అర్థమైపోతాయి ఎండ్ వరకు. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ వస్తే మనకి ఈ నార్త్ సైడ్ గల్లీలో మనకి లాస్ట్లో ఒక వాష్రూమ్ కూడా ఉంటుందండి. బయట వాష్రూమ్ అండ్ యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది. చూడండి, ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అలాగే బార్డర్ చూడండి మనకి గ్రానైట్తో ఇచ్చారు, చూస్తున్నారు కదా. డిజైన్ ఎక్సలెంట్గా ఇచ్చారు మనకి, చాలా బాగుంది డిజైన్. అండ్ మొత్తం చూడండి మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ మనకి ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది సూపర్గా. అండ్ వెంటిలేషన్ కోసం మనకి ఇలా విండో ఇచ్చారు, చాలా బాగుంది విండో. అండ్ ఇలా వచ్చేస్తే యాక్చువల్గా ఇది మల్టీపర్పస్ హాల్. ఇక్కడ మనకి లివింగ్, అక్కడ డైనింగ్ ఏరియా. అండ్ రెండింటికి పార్టీషన్ లాగా ఒక ఎక్సలెంట్గా ఆర్చ్ ఇచ్చారు చూడండి, సూపర్ డిజైన్ ఆర్చ్. ఓకే, అండ్ డైనింగ్ ఏరియా చూడండి సూపర్గా ఉంటుంది డైనింగ్ ఏరియా. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. బార్డర్ చూడండి ఎక్సలెంట్గా వచ్చింది. ఇక్కడ అక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది, వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. మనకు ఓపెన్ కిచెన్ ఉంది అటాచ్డ్గా. ఓపెన్ కిచెన్ చూడండి, ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్, మొత్తం గ్రానైట్ వేశారు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్ ఇచ్చారండి. 4 feet హైట్ వరకు టైల్స్. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, సెల్ఫ్స్ ఇచ్చారు, సబ్జాలు ఇచ్చారు, సూపర్గా ఉంది. అండ్ కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు. అండ్ పక్కన మనకి దేవుడి గది ఉంటుందండి. దేవుడి గది సపరేట్గా ఇచ్చారు, స్పేషియస్ ఉంది. ఒక మనిషి కూర్చొని కూడా మంచిగా పూజ చేసుకోవచ్చు. టైల్స్ కూడా వేసారండి ఆల్రెడీ, చాలా బాగుంది. ఇలా వచ్చేస్తే ఇది 2 BHK అని చెప్పాను కదా. మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ డోర్ వచ్చేసి WPC డోర్ అండి, సూపర్గా ఉంటుంది. చాలా స్పేషియస్గా కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇండియన్ టైప్, కింద హ్యాండిల్స్కి టైల్స్ చేశారు. వాష్రూమ్ టైల్స్ చూడండి సూపర్గా ఉంటాయి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్, హ్యాండిల్స్కి టైల్స్. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఫ్లష్ షట్టర్ డోర్ చూడండి, డిజైన్ సూపర్గా ఉంది. ఫ్లోరింగ్ చూడండి మార్బుల్ విత్ గ్రానైట్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, చిన్న విండో ఇచ్చారు, సబ్జాలు ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి సూపర్గా ఉంది ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు, 2 windows ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఆరెంజ్ కలర్ చూడండి, 3 sides డిఫరెంట్ కలర్, 1 side ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చారు మనకి. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్ ఇచ్చారండి, సూపర్గా ఉంటుంది. కింద హ్యాండిల్స్కి టైల్స్, వాష్రూమ్ టైల్స్ ఇచ్చారు, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, WPC డోర్, చాలా స్పేషియస్ ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. అండ్ ఈ హౌస్కి 3 washrooms అండి. ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, అలాగే బయట ఇంకొక వాష్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి ఫ్లష్ షట్టర్ డోర్ ఇచ్చారు ఇక్కడ.
అండ్ ఫ్లోరింగ్ కూడా చూడండి, మార్బుల్ ఫ్లోరింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ చూడండి సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ నార్త్ సైడ్కి డోర్ కూడా ఇచ్చారు. సో ఇలా ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూశారు కదా హౌస్, ఎక్సలెంట్ హౌస్ అండి, చాలా బాగుంటుంది. పైకి తీసుకెళ్ళి చూపిస్తాను లొకాలిటీ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూస్తే స్టెప్స్ చూడండి, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్, కింద మనకి వాష్ ఏరియా ఉంటుంది, యూటిలిటీ ఏరియా. పైకి వెళ్దాం. సో చూడండి టెర్రస్ పైన ఎలా ఉంటుందో, సూపర్గా ఉంటుంది. పిల్లర్స్ అండి 15/9 అండి, మొత్తం ఒక పిల్లర్కి 8 రాడ్స్ యూజ్ చేశారు, 16 mm అండ్ 12 mm రాడ్స్. అక్కడ మనకు నైరుతిలో వాటర్ ట్యాంక్ ఇస్తారండి, ఎక్సలెంట్గా ఉంది కదా. చాలా స్పేషియస్ ఉంటుంది, 167 కాబట్టి. అండ్ చుట్టూ చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. అన్ని హౌసెస్ ఉన్నాయి, ఆల్రెడీ చాలామంది హౌసెస్లో ఉంటున్నారు, ఎవరు లేరు, దూరంగా ఉంటుంది, ఏదో డెవలపింగ్ ఏరియా అన్నట్టు కూడా కాదు, చాలామంది ఉంటున్నారు ఈ హౌసెస్లో. ఇలాంటి ఒక మంచి లొకాలిటీలో వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఎవరైనా సరే ఇలాంటి హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే రీజనబుల్ ప్రైస్లో స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ 167 స్క్వేర్ యార్డ్స్ హౌస్ వచ్చేసి 95 lakhs కోట్ చేస్తున్నారు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ బై బై, టేక్ కేర్.